దక్షిణ కైలాసనాథుడు కొలువులో 7 గంగమ్మల జాతర అత్యంత వైభవంగా సాంప్రదాయ పద్ధతిలో ప్రారంభమయ్యాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజామున గంగమ్మ ఆలయంలో గంగమ్మ మూల విరాట్కు విశేష అభిషేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. దక్షిణ కైలాసనాథుడు కొలువులో 7 గంగమ్మల జాతర అత్యంత వేడుకగా సాంప్రదాయ పద్ధతిలో ప్రారంభమయ్యాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజామున గంగమ్మ ఆలయంలో గంగమ్మ మూల విరాట్కు విశేష అభిషేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అభిషేక సేవ అనంతరం అమ్మవారి ఎదుట మహాకుంభం వేసి మహా నైవేద్య సమర్పణ కార్యక్రమాన్ని సాంప్రదాయ పద్ధతిలో ఆలయ అర్చకులు రజకులు నిర్వహించారు. మహా నైవేద్యం మహాబలి సమర్పించి హారతులు సమర్పించారు. గంగమ్మ నామస్మరణ చేస్తూ బలి పూజలు నిర్వహించారు. అనంతరం రజకుల ఆధ్వర్యంలో 7 గంగమ్మల మట్టి ప్రతిమలు, పసుపు ముద్దలు ప్రతిమలను విశేష పూజలు జరిపి 7 గంగమ్మల కమిటీలను అందజేశారు. 7 గంగమ్మల కమిటీల ప్రతినిధులు తమ తమ గంగమ్మను తీసుకుని తమ తమ చెప్పరాల వద్దకు తీసుకువెళ్లి సాంప్రదాయ పద్ధతిలో పూజలు చేసి కొలువు తెరిచి గ్రామోత్సవం ప్రారంభించారు. మూల విరాట్ పూజల తర్వాత 7 గంగమ్మలు ఒకరి వెంట ఒకరు బయలుదేరి వారి స్థానాలలో కొలువుదేరారు. 7 గంగమ్మల కమిటీలు అత్యంత ఆధునిక టెక్నాలజీతో చప్పరాల్లో అమ్మవారి దివ్య మంగళకర స్వరూపాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. పొన్నాలమ్మ, అంకాలమ్మ, భువనేశ్వరి దేవి వరకు విశేష అలంకారాలు భక్తులను విశేషంగా ఆకర్షించాయి. తెల్లవారుజామున పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకోవటానికి తల్లి వచ్చి కర్పూర నీరాజనాలు పట్టుతూ కొబ్బరికాయలు కొట్టి సాంప్రదాయ పద్ధతిలో మొక్కులు చెల్లించారు. కొందరు జంతు బలులు ఇచ్చి అమ్మవారిని సంతృప్తిపరిచారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ మాట్లాడుతూ ప్రశాంతపు వాతావరణంలో ఆలయ కమిటీ సభ్యులు గంగమ్మ జాతర వేడుకలు నిర్వహించుకోవాలని కోరారు. ఎక్కడా ఎటువంటి అవరోధాలు జరగకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వచ్చే ఏడాది గంగమ్మ జాతర వేడుకలను శ్రీకాళహస్తి దేవస్థానం నిర్వహించే విధంగా స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చర్యలు తీసుకోవాలని కోరారు. ఒక మంచి ఆలోచనతో ఈ యొక్క గంగమ్మ జాతరని ఒక పెద్ద ఫెస్టివల్ చేయాలని చెప్పి ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు. చాలా సంతోషం. అది కూడా జ్ఞానప్రసన్నమ్మ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి యొక్క ఆశీస్సులతో అంతా కూడా ఇది ఆలయానికి అనుబంధం చేయాలని చాలా మంచి నిర్ణయము. దీని అందరం కూడా స్వాగతించాల్సిన అవసరం ఉంది. అదే రకంగా ఇప్పుడు మిత్రులు అడిగారు, ఈ యొక్క పెళ్లి మండప గంగమ్మకు సంబంధించి వెండి ఒక 60 నుంచి 70 కేజీలు వెండి ఉంటుంది, బంగారు ఆభరణాలు ఉన్నాయి. అదే విధంగా గత 25-30 సంవత్సరాలుగా భక్తులు ఇచ్చేట విరాళాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి కొత్తగా అంటే వాళ్ళు ఫీల్ అయిపోతారు, అంటే ఎప్పటికీ మేమే చేయాలనేటువంటి దురుద్దేశం, మంచి ఉద్దేశం కాదు. ఎందుకంటే దేశంలో రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నాయి, ఊర్లో ఎమ్మెల్యేలు మారుతున్నారు, అధికారాలు మారుతున్నాయి, ఆలయాలకు పాలక మండలిలు కొత్తగా వేస్తారు. ఇవన్నీ కూడా ఆలోచించి, ఇది కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ కిందకు వచ్చినట్టు ఇవి కూడా ఆలోచించాలి. ఇవన్నీ ఎప్పుడు మా వంశపారపర్యం అంటారు, ఒక తప్పది, చాలా తప్పది. ఎందుకంటే పూర్తిగా నేను కూడా దాంట్లో భాగస్వామికి ఉన్నాను కాబట్టి పూర్తిగా అది ప్రజల చేత ఇచ్చిన విరాళాలు. దీన్ని ఖచ్చితంగా ఇప్పటికీ మేమందరం కూడా కూర్చొని, వీధి పెద్దలు అందరూ కూడా కూర్చొని మాట్లాడడం జరిగింది. దానికి సహకరించకపోవడం చాలా బాధాకరమైన విషయమే. ఎందుకంటే దాతలందరూ కూడా చాలా వరకు బాధపడుతున్నారు, ఇది వాస్తవము. అయినా కూడా ఈ యొక్క గంగమ్మ కమిటీ అధ్యక్షులు కాసర్ రమేష్ కావచ్చు, అదేవిధంగా మన జనసేన నాయకులు విజయ్ కుమార్ గారు కావచ్చు, వాళ్ళందరి నేతృత్వం, వాళ్ళ మిత్ర బృందం కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఎప్పుడు కనివిని రీతిలో ఈసారి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టుకుంటారు. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి మారిన తర్వాత మీరు మంచి చేస్తారు, చాలా అద్భుతం చూశారు మీరు కూడా ఎంత అద్భుతంగా చేస్తున్నటువంటి విషయాన్ని. ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా అన్ని గంగమ్మలు కూడా మార్పు వచ్చింది. మార్పు వచ్చినాక అందరూ కూడా చేస్తున్నారు. దీంట్లో ఏమీ ఎలాంటి ఉద్దేశం లేదు. కానీ అదే రకంగా ఇప్పుడు సన్నివేది గంగమ్మ కూడా ఉన్నాయి, ఆభరణాలు ఉన్నాయి, వాళ్ళన్నీ ఒకటే చేసుకుంటున్నారు. కొత్తపేట గంగమ్మ కూడా మరి మా దగ్గర ధనం ఉంది, దగ్గర 2 లక్షల రూపాయలు అని చెప్పి వాళ్ళు కూడా వచ్చి చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా కాళహస్తిలో ప్రజలందరూ ఆలోచించాల్సిన విషయం. ఇది వేరే ఉద్దేశం కాదు. ఖచ్చితంగా మార్పు తీసుకొచ్చాము. మార్పు రావాలనే ఉద్దేశంతోనే ఎప్పటికీ ఎంతో మంది ఉన్నారు పిల్లలు. ఈరోజు చూస్తున్నాం మనం, మొట్టమొదటిసారి చరిత్రలో గంగమ్మ సాటింపు మీరు అందరూ చూస్తుంటారు. కొన్ని 100,000 మంది వచ్చారు. ఎప్పుడు రాలేదు ఆ రకంగా, ఎప్పుడు రాలేదు. ఫస్ట్ టైం వచ్చారు చాటింపు.